ఒక సినిమా చూసేవాడు టీవీలో మా నాన్న అప్పుడు లేకుండే మంచి పేరు ఉండే మా తరాలు మా బావలు ముగ్గురు అశోక్ ఇద్దరు ఆయనను ఒక నేను జన్మించా మరియు పెద్దగా ఉన్నాను అని భుజాన వేసుకున్నాడు. మరి తండ్రి లేరు అందరికి తెలుసు, తల్లి కూడా లేదు. ఆయన బాధ్యతలు భుజాన వేసుకొని ఒక్కొక్క తమ్ముడిని అందరికీ తెలుసు. నేను ఏం అవాదం చెప్తలేదు, ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకంటే సుగంధ ద్రవ్యముల కంటే మంచి మనం ఎన్నో సంపాదించుకుంటున్నాం ఈ లోకంలో. కార్లో తిరుగుతున్నాం, విమానంలో తిరుగుతున్నాము, ఎన్నో తిరుగుతున్నాం, కానీ అసలైన గమనించాలి, చాలా గమనించాలి. చీకటి అని నేను ఎందుకు మీకు స్పష్టంగా చెప్తున్నా అంటే బరాబరి మీరు ఒకసారి వినండి. మేడారం జాతరలో 1,00,000 చెట్లు కూలాయి. ఇది వాస్తవమా అవాస్తవమా మీరు తెలుసుకోవాలి. ఒకే తీరు ఒకే దిక్కున 1,00,000 చెట్లు కూలాయి. అదే 3 నెలల తర్వాత భూకంపం కూడా వచ్చింది. ఇది అంత్య దినాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాలలో నీతిమంతుడు గానే ఉంటాడు, అబద్ధికుడు గానే ఉంటాడు, దొంగతనం చేసేవాడు దొంగతనంగానే ఉంటాడు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు కార్యక్రమాలు చేసి ఉంటాడు. చాలా జాగ్రత్తగా వినండి. అంత్య దినములు సాతాను వస్తున్నాడు. మరి మనం ఏ చీకట్లో ఉన్నాం? మనకు కావాల్సింది ఏది? మరి వెలుగు. వెలుగు ఎక్కడ దొరుకుతుంది? కూరగాయల మార్కెట్లో వెలుగు దొరకది, అంగట్లో దొరకది, పంచాల కాడ దొరకది, ఎక్కడ దొరకది. కేవలం యేసు ప్రభువు అనే మార్గంలోనే మనకు నిజమైన వెలుగు. అంత చీకట్లో చిన్న లైట్ పురుగు మనకు ఏర్పడ్డగానే ఆ యొక్క భయము అనేది పోతుంది. భయము పోతుంది. ఆ చిన్న మిరుగుడు పురుగు మనకు అవపడుతుంది, ఆ వెలుగు అవపడితే ధైర్యం వస్తుంది. అందుకని చీకటి దాంట్లో నుంచి చీకటి దాంట్లో నుంచి నిజమైన క్రీస్తు ఎన్నుకోండి. పెళ్లి కూడా పెళ్ళాలి పోవాలి, పెళ్లి చేస్తారు, పెళ్లి విలువని కట్టదు, దౌడలు రాలన్నారు. స్పష్టంగా మీరు ఒకసారి ఒక్కటే ప్రపంచంలో ఇంతవరకు భూమి పుట్టిన కాంచి ఒకటే సమాధి కార్యం ఉన్నది. అది ఏ సమాధానం ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు పోయి కూడా టెస్ట్ చేశారు. మరి మనం మరణించిన తర్వాత మన ఎముకలు ఉంటాయి, అక్కడ వాళ్ళు వెళ్ళి కూడా టెస్ట్ చేస్తారు. ఎముకలు కూడా స్పష్టంగా అవపడుతున్నది. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయనను వెంబడించండి, చీకటి నుంచి రండి, వెలుగులోకి వెళ్ళండి. యేసే మార్గం సత్యం చెప్తున్నాను.